సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రాశ్యాధిపతి లాభస్థానమందు యోగిస్తూ ఉండడం అనేటువంటిది ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. అలాగే లాభస్థానమందు రవి యోగించడం, చంద్రబలం అధికంగా ఉండడం వల్ల ఈ వారంలో మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమము చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే 10 మందిలోనూ కూడా ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని, ఒక గుర్తింపుతో కూడి ఉన్నటువంటి ఒక హోదా లేదా ఒక పరువు ప్రతిష్టలతో కూడి ఉన్నటువంటి వాతావరణాన్ని అనుభవించగలుగుతూ ఉంటారు. అలాగే నూతనమైనటువంటి వస్తువులు, వాహనములు, వస్త్రములు, గృహోపకరణాలు, ఆభరణాలు లాంటివి కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే దూరత్ర ప్రయాణాలు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శనం చేస్తూ ఉండడం, నచ్చినటువంటి చోట నచ్చినటువంటి ఆహార పదార్థాలను తినగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను కూడా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. అలాగే గత కొద్ది కాలంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి మానసిక సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు లేదా అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటి నుండి బయటపడడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టగలుగుతారు. బంధుమిత్రులతోటి సమయాన్ని గడపగలుగుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈ వారంలో చెప్పుకోదగినటువంటి శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు లేదా తోటి ఉద్యోగస్తుల తాలూకు వారితో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా మెరుగుపడుతూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే వాటిని అధిగమించగలుగుతారు ఈ వారంలోనూ. అయితే ఈ జన్మ రవి లేకపోతే దశమంలో ఉండేటువంటి శనికుజుల యొక్క స్థితి వల్ల పని ఒత్తిడి, పని భారము కొంత అధికంగా ఈ వారంలో ఉండవచ్చును. అయినప్పటికీ సమయానుకూలంగా పనిని పూర్తి చేసేటువంటి విధంగా మిగతా గ్రహస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో కొంత ఖర్చులు ఉన్నప్పటికీ అది శుభమూలకంగానే ఖర్చు అవుతూ ఉండడాన్ని మిథున రాశి వారు చూడవచ్చును. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి విషయాలు మానసిక ఆనందానికి కారణమవుతూ ఉంటాయి. అలాగే ఈ వారంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి.